కేసులో పిఎస్ కు రేపు మోహన్ బాబు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపు పహాడీ షరీఫ్ పిఎస్ కు మోహన్ బాబు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటి వరకు మోహన్ బాబు నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదని పోలీసులు తెలిపారు. అయితే తాను మెడికేషన్ లో ఉన్నట్టు మోహన్ బాబు పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. విచారణ సమయంలోనే తాను గన్ను సబ్మిట్ చేస్తానని పోలీసులకు మోహన్ బాబు తెలిపినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడో తమకు సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు. గడువులోగా విచారణకు హాజరు కావాలని, లేదంటే ఆయనకు మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు పేర్కొన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి, ఇటు జర్నలిస్టు దాడి కేసుకు సంబంధించి కూడా ఇంకా ఇటు మోహన్ బాబు పహాడీ షరీఫ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు అవుతాడా లేదా అన్న సంబంధించిన ఇంకా హైడ్రామా కొనసాగుతున్నట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నిన్న పోలీసులకు కూడా ఇటు ఎక్స్ వేదికగా కూడా కమ్యూనికేట్ చేశాడు. తను ఎక్కడికి వెళ్ళలేదు, అజ్ఞాతంలో లేదు, తను ఏం ఐసోలేషన్ లో ఉన్నాను, మెడిటేషన్ అంటే మెడికల్ గా సంబంధించిన దాంట్లో ఉన్నానంటూ కూడా చెప్పే ప్రయత్నం ఆయన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిన్న సాయంత్రం కూడా ఆయన వద్ద నుంచి ఇటు పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు కూడా స్పందించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇంకా అతని నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. 2-3 రోజుల సమయం అడిగారు. ఆ సమయం లోపల కూడా తర్వాత విచారణకు హాజరవుతానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేపటితో ఇటు పోలీసులకు ఇటు మోహన్ బాబు ఇచ్చిన గడువు కూడా ముగిసిపోతున్న నేపథ్యంలో రేపు పహాడీ షరీఫ్ పోలీసులు ఎదుట మోహన్ బాబు వ్యక్తిగతంగా ఇటు విచారణ హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలిసింది. కాబట్టి రేపు ఆయన పహాడీ షరీఫ్ పోలీసు ఎదుట విచారణకు హాజరు కాకపోతే మాత్రం కూడా పోలీసులు నోటీసులు జారీ చేసి అతనిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకే తెలిసింది. కాబట్టి ఇప్పటికే పోలీసులు ఇటు జర్నలిస్ట్ రంజిత్ వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విట్నెస్ లకు సంబంధించిన వివరాలు కూడా ఇటు పహాడీ షరీఫ్ పోలీసులు తీసుకున్నారు. కాబట్టి ఫైనల్ గా ఇటు మోహన్ బాబు వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఉండాల్సింది. కాబట్టి ఆ రోజు ఘటన జరిగిన నుంచి ఆయన హాస్పిటల్ కు వెళ్ళడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అవ్వడం, డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అప్పటికి పోలీసులు అదుపులోకి రాకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు అతని కోసం కూడా కొంత వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి విచారణకు హాజరైన తర్వాత కూడా తన వద్ద ఉన్న వెపన్ ని హ్యాండ్ ఓవర్ చేసినందుకు కూడా అటు పహాడీ షరీఫ్ పోలీసుకి ఇప్పటికే కమ్యూనికేట్ చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.